నమస్తే వాసవి గారు. నమస్తే అండి. వాసవి గారు, జనరల్‌గా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయితే చాలా చాలా భయాలుంటాయి. ఏం తినాలి? ఏం తినకూడదు? ఎలా ఉండాలి? చాలా డౌట్స్ రైజ్ అవుతా ఉంటాయండి. బహుశా పేషెంట్స్ అంతా కూడా మీ దగ్గర రైజ్ చేస్తా ఉంటారేమో, ఏం చేయాలి? ఏం చేయకూడదని. నేను కొంతమందిని చూసాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి మీ ముందు పెడతాను. ఒక్కసారి మీరు క్లియర్ చేయాలి నాకు. రైట్. చెప్పండి. వన్స్ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్స్‌కి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. నిజమేనండి? లేదండి. ఐవీఎఫ్‌కి, న్యాచురల్‌కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఆ! సో, న్యాచురల్‌లో ప్రెగ్నెన్సీ వాళ్ళు టైమ్డ్ ఇంటర్‌కోర్స్ వాళ్ళ టైమింగ్స్ చూసుకొని దే గెట్ ప్రెగ్నెంట్. సో, ఐవీఎఫ్ వరకి వస్తే మేము బేబీని ల్యాబ్‌లో ప్రిపేర్ చేసి వాళ్ళకి వేయడం వల్ల దే గెట్ పాజిటివ్. ఆ! సో, వాళ్ళు ఆ భయంతోని అతి జాగ్రత్తగా ఉంటారు. కానీ న్యాచురల్‌కి, ఐవీఎఫ్‌కి జాగ్రత్తలలో డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో, జనరల్‌గా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 3 మంత్స్ కొంచెం ట్రావెలింగ్ తక్కువ చేయండి అంటాం. సో, సేమ్ ఐవీఎఫ్ వాళ్ళకి కూడా అదే ఫస్ట్ 3 మంత్స్ అవసరం లేకపోతే ట్రావెలింగ్ చేయకండి. బికాస్ బేబీ చిన్నగా ఉంటుంది. అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తాం. ఆ సేమ్ థింగ్ న్యాచురల్ వాళ్ళకి అదే థింగ్, ఐవీఎఫ్ వాళ్ళకి కూడా అదే చెప్తాం. కాకపోతే ఐవీఎఫ్ వరకు వచ్చే వరకు ఏమవుతుంది అని అంటే, న్యాచురల్ వాళ్ళు 25-35 లోపు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఐవీఎఫ్ ఏమవుతుంది అని అంటే, వాళ్ళు లాస్ట్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీకి ట్రై చేసి వాళ్ళ ఏజ్ వరకు వచ్చినా కానీ ఇట్ ప్రాసెస్ 35-36 ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అంతవరకు వచ్చే వరకు సో వాళ్ళు వాళ్ళకి ఎల్డర్లీ ప్రైమరీ గ్రావిడా అంటాం వాళ్ళని. సో వాళ్ళకి ఒకలాంటి భయం, అరే నా ఏజ్ ఎక్కువైంది నాకేమైనా అవుతుంది అని మనం వద్దు అన్నా వాళ్ళు ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్. కాకపోతే ఏంటి అంటే మరి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది కూడా మంచిది కాదు బేబీకి. బికాస్ యూట్రస్ అంటే గర్భసంచికి బ్లడ్ సప్లై మంచిగా వెళ్ళాలి అంటే మనం మినిమం యాక్టివిటీస్ కంపల్సరీ చేయాలి ఫస్ట్ 3 months లో కూడా. సో అసలే యాక్టివిటీ చేయకుండా సెడెంటరీ లైఫ్ గా కూర్చుంటే కూడా సో బేబీకి బ్లడ్ సప్లై సరిగా వెళ్ళక అది పెరగకపోవచ్చు. సో ఐవీఎఫ్ లో అతి జాగ్రత్త అసలు యూజ్ అవ్వదు. ఇంకా దానివల్ల బేబీ గ్రోత్ కూడా హిండర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఐవీఎఫ్ ని న్యాచురల్ గానే కన్సిడర్ చేయాలి. కానీ అసలు అది లైక్ అది స్పెషల్ గా అయితే అయితే ఐవీఎఫ్కి వచ్చేసరికి ముందు బిఫోర్ దట్ కాస్త ట్రీట్మెంట్ అది ఉంటుంది, మెడిసిన్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. దీని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద, బేబీ మీద ఏమన్నా ఉంటుందా అండి? అంటే బేబీ హెల్త్లో కానీ, బేబీ గ్రోత్లో కానీ, లేకపోతే మదర్ మీద కానీ ఆ మెడిసిన్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? లేదండి. ఐవీఎఫ్ మెడికేషన్స్ ఎలా అనంటే ఫస్ట్ ఒక 1 month మొత్తం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. సో అట్లీస్ట్ ఒక 10-15 days ఇస్తారు హార్మోన్ ఇంజెక్షన్స్. అది ఎగ్ ప్రిపేర్ చేయడానికి, లైక్ ఎగ్ ఆస్పిరేషన్ కోసం. సో ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ ఆ 15 days మట్టుకే ఉంటుంది. సో డైలీ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ దాని హాఫ్ లైఫ్ ఆ 1 day లో వెళ్ళిపోతుంది. దాని ఎఫెక్ట్ పోస్ట్ క్యారీ చేయడం అనేది ఏమి ఉండదండి. సో ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ వచ్చే బేబీ మీద పడడం అనేది జీరో. సో అంటే మెడిసిన్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ వాడాల్సిన అవసరం ఉంటుందండి ప్రెగ్నెంట్ విమెన్ ఐవీఎఫ్కి వచ్చే వరకు మనం ఫోలిక్ యాసిడ్ కాకుండా ఎక్స్ట్రా ప్రోస్ట్రాన్ టాబ్లెట్స్ పెట్టడం అవుతుంది. బికాస్ చాలా మంది ఎల్డర్లీ ప్రైమీ అని అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ప్లస్ ఇంకా నార్మల్ ఏజ్ 25-30 ఉన్న వాళ్ళకి కూడా ఆ మెడిసిన్స్ ప్రొఫైలాక్టిక్గా పెడతాం. బికాస్ వాళ్ళు ఎల్డర్లీ ప్రైమీ ఇంకా అంత ఖర్చు పెట్టి ప్రెగ్నెన్సీకి పాజిటివ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి జస్ట్ ప్రొఫైలాక్టిక్గా ప్రోస్ట్రాన్ టాబ్లెట్స్ ఉంటాయి, జెల్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. కాకపోతే ఓన్లీ టాబ్లెట్స్ మట్టుకి సరిపోతాయి ఫస్ట్ 3 months వరకు. సో 4th month నుంచి అయితే నార్మల్ ప్రెగ్నెన్సీకి ఎలా ఉందో ఐవీఎఫ్లో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది. సో పెద్ద మెడిసిన్స్లో అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు 4th month నుండి. ఎక్కువగా మనం ట్విన్స్ని చూస్తూ ఉంటాము ఐవీఎఫ్ మెథడ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన విమెన్లో కదా, ఎందుకని అంటారండి? ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఒక స్ట్రాలో కనీసం 2 embryos అన్న మనం ఫ్రీజ్ చేసి పెడతాం. అంటే ఎగ్ ఆస్పిరేషన్ ఎగ్స్ మనం తీసుకున్న తర్వాత ఎంబ్రియోస్లో బేబీస్ తయారు చేసేటప్పుడు ఒక్కొక్క పేషెంట్కి అట్లీస్ట్ మినిమం 2 embryos పెడతాం. బికాస్ మనకి ఇట్స్ లైక్ ఖచ్చితంగా ఒక ఎంబ్రియో పెడితే అతుక్కుంటుందో లేదో అని చెప్పలేం కాబట్టి ఒకటి కాకపోయినా ఇంకోటన్నా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి చాలా మందికి మినిమం ఆఫ్ 2 embryos పెడతాం. సో అప్పుడప్పుడు 2 బాగుంటే సో 2 అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఐవీఎఫ్లో న్యాచురల్ కంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ చాలా కామన్. బికాస్ ఆ 2 చాలా హై క్వాలిటీ ఉంటే మట్టుకి 2 ఇంప్లాంట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. తర్వాత బేబీ గ్రోత్ కానీ హెల్త్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవండి. జనరల్గా నేను హైపర్ని చూస్తూ ఉంటా. డెలివరీ అయిన వాళ్ళు చాలా యాక్టివ్గా, చాలా హెల్దీగా,
నా సర్కిల్స్ లోనే చాలా మంది ఐవీఎఫ్ ద్వారా డెలివరీ అయిన వాళ్ళు ట్విన్స్ భలే యాక్టివ్ గా ఉంటారండి. అంటే నార్మల్ కన్నా కాస్త యాక్టివ్ గా అనిపిస్తుంది నాకు. దానికి అది ఎందువల్ల అంటారు? జనరల్ గా అట్లా ఏముండదు. అలా ఏమీ ఉండదు. కాకపోతే ఐవీఎఫ్ బేబీస్ మట్టుకి యాక్టివ్ గానే ఉంటారు నార్మల్ బేబీస్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటండి లైక్ నీతా అంబానీ ఇద్దరు కిడ్స్ ఇద్దరు ఐవీఎఫ్, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ వాళ్ళిద్దరు లైక్ దే ఆర్ లుకింగ్ మొత్తం అంబానీ ఎంపైని వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వాళ్ళే అనమాట. సో దే ఆర్ వెరీ యాక్టివ్. సో ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి చెప్పడానికి లైక్ ట్విన్ ఐవీఎఫ్ బేబీస్ యాక్టివ్ ఉన్న వాళ్ళు. సో ఇట్స్ లైక్ నార్మల్ థింగ్. ఎక్కువ నేమ్ ఉండదు కానీ ఐవీఎఫ్ అనేసరికి అది కొంచెం అటెన్షన్ ఉండేసరికి అట్లా అనిపిస్తుంది. నార్మల్ డెలివరీకి ఎంత వరకు ఛాన్సెస్ డాక్టర్ గారు? నార్మల్ డెలివరీకి ఐవీఎఫ్ లో ఈక్వల్ గా సేమ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్న మాత్రాన మనం సెక్షన్కి వెళ్ళే లైక్ అవసరం లేదండి. సో దే క్యాన్ ట్రై న్యాచురలీ కూడా. సో కాకపోతే అన్ని పారామీటర్స్ అన్ని కరెక్ట్ ఉండి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్గా ట్రై చేయొచ్చు. సో ఐవీఎఫ్ అనగానే 100% సి సెక్షనే చేయాలి అనేది మట్టుకు ఏమి ఉండదండి. తర్వాత ఫుడ్ విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా త్రూ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయితే కనుక? ఫుడ్లో అని అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఆర్ఎల్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అది బేసిక్ చేయాలి మస్ట్. ఇంకా ఫుడ్ కూడా కొంచెం జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్. అది బిఫోర్ ప్రెగ్నెన్సీ ట్రై చేసే ముందైనా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా లైక్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఐవీఎఫ్లో. ఆర్ఎల్స్ న్యాచురల్గా కూడా అదే. సో మనం కొంచెం కెఫీన్ అవాయిడ్ చేయాలి, ఓన్లీ లిమిటెడ్ మట్టుకే కాఫీ తాగాలి. సో ఫ్యూ థింగ్స్ అలా ఉంటాయి. బట్ జనరల్గా అన్నీ తినొచ్చండి న్యాచురల్ ప్రెగ్నెన్సీలానే. రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి ఫుడ్లో కూడా. అంటే ఏ టైంలో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన విమెన్కి ఏ టైం అంటే ఏం జరిగితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? భయపడాల్సిన సిచ్యువేషన్స్ అంటూ అంటే ఏం చెప్తారు? ఏమన్నా ఉంటాయా? లైక్ ఏంటంటే ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో ఇట్స్ నార్మల్గా ఉంటుంది కానీ ఐవీఎఫ్లో కూడా కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు మట్టుకి చిన్న స్పాటింగ్ బ్లీడింగ్ కనబడితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో అది వన్ థింగ్. పెయిన్ అబ్డామిన్, సో ఏమైనా నొప్పి ఏమైనా ఎక్కువ అనిపిస్తే అప్పుడప్పుడు బేబీ అనేది యూట్రస్లో కాకుండా ట్యూబ్స్లో అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. అది ఇనీషియల్ స్కాన్స్లో అప్పుడప్పుడు డిటెక్ట్ అవ్వదు. సో వాళ్ళకు కూడా వెంటనే డాక్టర్ని ఎమర్జెన్సీ కన్సల్ట్ అవ్వాలి. మెయిన్గా బ్లీడింగ్ ఇంకా పెయిన్ అబ్డామిన్ ఉంటే మట్టుకు వెంటనే కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. ఓకే, యాజ్ ఏ డాక్టర్గా మీరు అంటే ఏ ప్రెగ్నెన్సీ అయినా ప్రెగ్నెన్సీనే అని చెప్తారు? నార్మల్కి ఐవీఎఫ్కి నేను ఎప్పుడు ఈవెన్ మా పేషెంట్స్ అందరికీ అదే చెప్తాను. ఐవీఎఫ్ అనగానే అలా వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి నిల్చున్న ప్లేస్ నుంచి కూర్చోరు, మళ్ళీ ఎలా మరీ సెడెంటరీ లైఫ్ ఉంటుంది. సో వాళ్ళందరికీ మీరు నార్మల్గానే ఉండండి. లైక్ అదే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బేబీకి ఇంకా అనవసరంగా మీకు డయాబెటీస్ కానీ షుగర్స్ కానీ లేకపోతే అనవసరంగా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పీడల్ ఎడిమా కానీ లైక్ మళ్ళీ వాపులు అవడం ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు కూర్చొని ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకొని కాంప్లికేషన్స్ తెప్పించుకోకండి అనే చెప్తాను నేను లైక్ ఐవీఎఫ్ పేషెంట్స్ కి. నార్మల్ డెలివరీకి ఎంత వరకు ఛాన్సెస్ ఉంటాయండి ఐవీఎఫ్ కి? అది ఒకటి. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ లో మనం సి సెషన్కి వెళ్తారు ఐవీఎఫ్ లో, సెకండ్ కూడా ఇంకా అదే ప్రాసెసా లేకపోతే నార్మల్ ప్రెగ్నెంట్గా అవ్వటానికి అవకాశం ఉంటుందా? సో మా దగ్గరికి చాలా పేషెంట్స్ వచ్చారు. ఎలా అంటే షీ వాజ్ 33 years. ఒక లైక్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. సో తను ఎలా అంటే తను ఏఎంహెచ్ అంటే ఎగ్ నంబర్ అండి. సో ఆ నంబర్ లైక్ అది 0.5 0.4 ఉండే. అండ్ షీ వాస్ మ్యారీడ్ ఫర్ 4 years. 4 years మ్యారేజ్ అయింది, ఇంకా ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉంది. షీ ఈస్ 32 years. ఇంకా నెక్స్ట్ ఏంటి మేడం, ఇంకా చాలా ట్రై చేసినా, నాకు అడ్వాన్స్ టెక్నిక్ కావాలి అని షీ ఆప్టెడ్ ఫర్ ఐవీఎఫ్ అనమాట. సో యాజ్ సచ్ తనకి ఎగ్ నెంబర్ తక్కువ ఉంది తప్ప షీ హ్యాడ్ నో అదర్ కాంప్లికేషన్స్. అంటే హస్బెండ్ కాన్ బాగానే ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, యూట్రస్ నార్మల్ ఉంది, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే ఎగ్ నెంబర్ తక్కువ ఉండడం వల్ల ఐవీఎఫ్ చేయించుకుంది. సో ఐవీఎఫ్లో 2 embryos వచ్చినాయి. ఆ 2 embryos పెడితే ఓన్లీ 1 got అటాచ్డ్ ఒకటి. సో సింగిల్ బేబీ పాజిటివ్ వచ్చేసింది అండ్ షీ గాట్ డెలివర్డ్ ఆల్సో. దాని తర్వాత విత్ ఇన్ 1 year ఇంట్లో యూపీటీ టెస్ట్ చేయించుకొని మనం 2 lines వచ్చినాయి చూడండి అని చెప్పేసి వచ్చేసింది విత్ ఇన్ 1 year. సో ఇట్ వాస్ లైక్ సో హ్యాపీ. అదే నువ్వేం లైక్
లైక్ ఐ ఎక్స్పెక్టెడ్, అంటే ఏముందిలే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ట్రై చేయాలి మేడం అంటే, ఒక 1.5 year గ్యాప్ ఇవ్వు, సరే మళ్ళీ అంత ప్రాసెస్ ఎందుకు, నువ్వు national గా ట్రై చేయనే చెప్పాను. లైక్ ఆఫ్టర్ 3 months ఒకసారి మధ్యలో కన్సల్టేషన్కి వస్తే షీ గాట్ పాజిటివ్, బికాస్ తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండే, లైక్ ఎవ్రీథింగ్ వాస్ నార్మల్, ఒక అకౌంట్ ఒకటే తక్కువ ఉండే. సో దట్ వాజ్ 0.6 0.5 అలా. సో 0.5 నుంచి 0.1 మొత్తానికి అయిపోవడానికి ఇంకా 1 year 1.5 year టైం ఉంటుంది. సో అంత లోపలనే షీ గాట్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ. సో ఐవీఎఫ్ అనేది ఎండ్ కాదు. సో ఐవీఎఫ్ ప్రాసెస్ తర్వాత కూడా నేషనల్ గా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా వచ్చారు. రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా తను వచ్చింది అనమాట. మేడం మీకు గుర్తుంది అన్న, ప్రీటర్మ్ డెలివరీ అయింది, లైక్ 28 weeks కే డెలివరీ అయింది. బేబీ వెయిట్ వాస్ 1.1 kg. సో హాస్పిటల్లో ఎన్ఐసిలో 25 days అడ్మిట్ అయ్యి, ఇప్పుడు బేబీ నిన్న తీసుకొచ్చింది 3 years బేబీ అనమాట, బేబీ బాయ్. సో చూడండి మేడం, అరే ఇంత పెద్దగా అయిపోయిండు. అండ్ తనెందుకు వచ్చింది ఇప్పుడు 3 years తర్వాత అంటే, అగైన్ షీ గాట్ పాజిటివ్ 3rd month. సో తను కూడా లైక్ ఎట్ దట్ టైం వాళ్ళ హస్బెండ్ కౌంట్ కొంచెం తక్కువ ఉంటే అది ఐవీఎఫ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తన కౌంట్ యాజ్ యూజువల్ కొంచెం నార్మల్ అయిపోయింది, బికాస్ తన హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నంట. సో ఆఫ్టర్ 3 years షీ గాట్ పాజిటివ్ సెల్ఫ్. సో ఇట్స్ నాట్ ఏ సో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ మాత్రం చిన్న చేంజ్ కనిపించినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయమంటారు, అంతేనండి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో. ఎనీ ప్రెగ్నెన్సీ అంతే అనుకోండి, ఆఫ్ కోర్స్, బట్ ఐవీఎఫ్ అనేసరికి కొంచెం కేర్. అవునండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అండి.